మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని అనుకుంటున్నాను. రక్షణ పొందిన తర్వాత మనం నెమ్మదిగా కాస్త విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత చిన్న చిన్న బలహీనతలను జయించలేక, లేదంటే ఇది వాక్య విరుద్ధమైంది, మనం ఇలా ప్రవర్తించకూడదు, మనం ఇలా చేయకూడదు అని తెలిసిన తర్వాత కూడా కొన్ని విషయాలు ఇది పాపం అని తెలిసినప్పటికీ కూడా మనం జయించలేక ఒకలాంటి నిరాశకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం జనరల్గా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని ఆ స్థితిలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది నన్ను అడగడం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సువార్త స్థాపనకు కేంద్రమైనటువంటి ఒక బైబిల్ వచనమే ఆ సువార్త యొక్క నెరవేర్పు కూడా కేంద్రంగా ఉండడాన్ని మనం గమనించగలుగుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని కానీ ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేర్ ఆర్ సో మెనీ థియలాజికల్ ఇన్సైట్స్. ఆ వచనం నుండి చాలా దైవశాస్త్రపరమైనటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. అదేంటంటే అక్కడేమనుందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వచనాన్ని గురించి జనరల్గా మీకు తెలుసు ఒక విషయం, డబుల్ ఇంప్యూటేషన్ అని అంటాం. ఇంప్యూటెడ్ సిన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 2 రకాలైనటువంటి ఆపాదించబడ్డాన్ని గురించి మనం మాట్లాడతాం. అంటే మనందరం మన పాపాన్ని బట్టి దేవునికి దూరస్తులంగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని చూసి ప్రేమించి ఏర్పరచుకుని తన రక్షణ కార్యాన్ని క్రీస్తు ద్వారా ఆ సంకల్పాన్ని సంపూర్ణం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మన పాపాన్ని మనకు బదులుగా క్రీస్తు పైన వేశాడు. క్రీస్తు పాపముగా చేయబడ్డాడు. మన పాపం ఆయనకు ఆపాదించబడింది. రెండవ విషయం, ఆయన నీతి మనకు ఆపాదించబడింది. మనకు ఆపాదించబడిన ఆ నీతి కేవలం చనిపోయిన తర్వాత నిత్యత్వంలో గడపడం మాత్రమే కాదు, నిత్యత్వానికి సంబంధించిన నీతి మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో కూడా మనం పరిశుద్ధపరచబడిన తర్వాత నీతిమంతులంగా బ్రతకడానికి క్రీస్తు నీతి మనకు కారణమవుతుంది. ఎలా అంటే, ఆయన నీతిమంతుడు అని చెప్పబడ్డానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఒక కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడుగా చనిపోయాడు అనేది మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడుగా జీవించాడు అనేది కూడా. ఆయన 33.5 సంవత్సరాలు భూమిపైన ఆయన జీవించినప్పుడు పాపరహితుడుగా ఆయన జన్మించడం మాత్రమే కాదు, కానీ పాపరహితుడుగా ఆయన జీవించాడు. 33.5 సంవత్సరాలు ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరు కూడా ఆయన్ని వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క సందర్భంలో కూడా దేవుని ప్రామాణికతకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన నీతిమంతునిగా జీవించాడు. ఆయన శిలువ మరణం ద్వారా మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. ఆయన నీతిని మనకు ఆపాదించాడు. కాబట్టి ఒక్కసారి మనం యేసుక్రీస్తు శిలువ మరణం నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత ఇక పాపానికి మన పైన అధికారం లేదు. పాపం ఓడించబడింది. పాపానికి జీతమైన మరణం ఓడించబడింది. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దాని ద్వారా పాపానికి మన పైన అధికారం లేదు. పాపంతో పోరాటం ఉంటుంది, కానీ పాపం మనల్ని జయించలేదు. వీ విల్ కాంకర్ ది సిన్. క్రీస్తు మరణాన్ని, పాపాన్ని జయించినట్లుగా క్రీస్తు ద్వారా మనం కూడా పాపాన్ని, మరణాన్ని జయించగలం. చాలా చిన్న చిన్న విషయాలు మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. జస్ట్ ఎగ్జాంపుల్, కోపాలు, కక్షలు, పగలు, బూతులు తిట్టడం, చిన్న చిన్న అలవాట్లు, వ్యసనాలు. లైక్ గ్రామాల్లో కానీ విలేజ్ పరిచర్యలో నేను పర్టికులర్గా ఎదుర్కొనేది ఏంటంటే, ప్రభు సువార్త నమ్ముతారు, యేసుక్రీస్తు రక్షకుడని నమ్ముతారు, మారుమనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు, సంఘంలో చేర్చబడతారు, కానీ ఈ సిగరెట్లు మానడం, గుట్కాలు మానడం, త్రాగుడు మానడం అనేవి అంత ఈజీగా ఇమీడియట్గా జరగకపోవచ్చు. వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అసలు నేను రక్షణ పొందానా లేదా నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎందుకు జయించలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి విషయాల్ని అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. సో దీస్ ఆర్ క్వైట్ కామన్ స్ట్రగుల్స్ దట్ వీ ఫేస్. మనం ఎదుర్కొనే సవాళ్ళలో ఇవి చాలా సాధారణంగా మనకు కల్పిస్తూ ఉంటాయి. మనందరం కూడా కోప్పడుతూ ఉంటాం. కొంతమంది బూతులు కంట్రోల్ చేసుకోలేరు, కొంతమంది ఆ గుట్కాలు, ఆ వ్యసనాల నుండి ఇప్పుడు ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఈ వచ్చే పాపప్స్ కానీ, అశ్లీలమైన చిత్రాలు కానీ, పనికిమాలిన చెత్త రీల్స్, వీడియోసు,
ఈ ఫిల్తీ ఫన్, వీటన్నిటికీ కూడా మనం అసంకల్పితంగానే, మనం అనుకోకుండానే వీ విల్ బి డ్రివెన్ అవుట్. మనం అలా నడిపించబడుతూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అరే వాళ్ళంతా అనవసరంగా టైం వేస్ట్ చేశానే, ఈ పాపంలో నుండి బయటకు రాలేకపోతున్నానే, ఇది తప్పని తెలిసి కూడా నేను జయించలేకపోతున్నానే అని అనుకుంటూ ఉంటాం. అది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ నిరాశ ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి చిన్న విషయాల నుండి కూడా మనం బయటకు రావడానికి ఈ వచనం మనకు ఉపయోగపడుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది, పాపంతో పోరాటం ఉంటుంది కానీ పాపానికి మన పైన అధికారం ఉండదు. మీరు నిజంగా రక్షించబడిన వాళ్ళైతే, నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, నేను ఈ పాపంలోనే కంటిన్యూ అవుతాను అని పాపాన్ని సంతోషంగా జరిగిస్తా, నేను దేవునికి విరోధమైన పనులు చేస్తున్నాను అనే స్పృహ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా కొనసాగుతున్నారు అంటే రెండు విషయాలు. ఒకటి, మీరు ఇంకా రక్షణ పొందలేదు, అందుకని పాపాన్ని గురించిన స్పృహ, దుఃఖం, పశ్చాత్తాపం, అసహ్యం పాపం పట్ల మీకు కలగట్లేదు. రెండవది, నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను అని అంటున్నారు అని అంటే క్రీస్తు శిలువ మరణాన్ని మీరు నిరర్ధకం చేస్తున్నారు. జాగ్రత్త. క్రీస్తు శిలువ మరణం ద్వారా పాపం ఓడించబడింది, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఈ లోకంలో ఈ లోకాధిపతి సాతానుడు వాడు అన్ని పాజిబుల్ దారుల్లో నుండి మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ అంతిమ విజయం మనదే. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆల్రెడీ గెలిచిన యుద్ధాన్ని పోరాడుతున్నాం. క్రీస్తు ద్వారా మనం గెలిచాం, అల్టిమేట్గా మనం గెలుస్తాం, కానీ యుద్ధాన్ని పోరాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. నిరాశపడొద్దు, అధైర్యపడొద్దు. మన 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 పాపాన్ని తనపైన వేసుకున్న క్రీస్తు తన నీతిని కూడా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం పరిశుద్ధతలోనికి, పరిపూర్ణతలోనికి వెళ్ళగలం. ఎలా అన్నా వీలవుతుంది మరి అని అంటే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ విషయాలు. మూడు విషయాలు వాక్యంలో మనం క్లియర్గా చూస్తాం. ప్రభువు ఏ విధంగా శోధనని జయించాడు, వాక్యం ద్వారా ఆయన జయించారు. కాబట్టి వాక్యాన్ని గురించిన సరైన అవగాహన, రెగ్యులర్ క్వైట్ టైమ్స్, మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా, ఒక అరగంట అయినా ప్రభు కోసం కొంత సమయాన్ని కేటాయించి మన వ్యక్తిగతమైన ఆత్మీయ శ్రద్ధ పట్ల పెట్టండి, శ్రద్ధ వహించండి. కాసేపు వాక్యం చదువుకోవడం, కాసేపు ప్రభుతో ప్రార్థనలో గడపడం అనేవి మనల్ని పాపం నుండి దూరంగా ఉండడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సో దేవుని వాక్యం ద్వారా. రెండవది, ప్రభువుతో ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని గడపడం ద్వారా రెగ్యులర్గా మన పరిస్థితిని మనం పరీక్షించుకుంటూ, అవలోకనం చేసుకుంటూ, మనం ఎక్కడ పడిపోతున్నామో మన బలహీనతలు ప్రభువు ముందు ఒప్పుకుంటూ, ప్రభువా నాకు సహాయం చేయని మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. మూడవది, పరిశుద్ధులతో సహవాసం. పరిశుద్ధులు అంటే ఎవరు? సేమ్ మనలానే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా క్రీస్తు చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళు. సో ఒక ఆరోగ్యకరమైన సంఘంలో ఉండడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన బోధ వినడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన సహవాసంలో, ఫ్రెండ్షిప్లో, ఫెలోషిప్లో ఉండడం కూడా అంతే ముఖ్యం. నీ ఫ్రెండ్స్, నీతో ఉండే సహోదరులు అందరూ కూడా సంఘానికి చెందిన వాళ్ళు, క్రీస్తు చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళు, పాపంతో పోరాడి జయించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళతో కానీ స్నేహం చేయగలిగితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు ఓవర్కమ్. దాని నుండి బయటకు రావడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. వాక్యం నేర్చుకోండి, ప్రార్థనలో గడపండి, పరిశుద్ధుల సహవాసంలో గడపండి. ఈ 3 చాలా సింపుల్ ట్రిక్స్. ఈ 3 విషయాల ద్వారా మనం బయటికి రాగలం. ఇంకొక విషయం చెప్తా. అక్కడక్కడ కొంతమందిని చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు పాపంలో కంటిన్యూ అవుతూనే ఉంటారు, కొనసాగుతూనే ఉంటారు. వాళ్ళకి ఏ పాప భీతి ఉండదు, ఎంజాయ్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళు బాప్తిస్మం పొంది మన ముందు మాత్రం అద్భుతంగా ఒక మంచి విశ్వాసుల్లాగా బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళ బలహీనతల్లోనూ, వాళ్ళ పాపంలోనూ వాళ్ళు పట్టుబడిపోయిన తర్వాత సిగ్గుపడిపోయి, అన్నా చాలా ట్రై చేస్తున్నానన్నా కానీ బలహీనత నుండి రాలేకపోతున్నానన్నా అని అంటూ ఉంటారు. అది జస్ట్ నటన మాత్రమే. ఇలాంటి నటనలు మనం ఏం చేయలేం. తప్పు చేసే వాళ్ళని పరివర్తనలోకి నడిపించవచ్చు. బలహీనతలతో పోరాడుతున్న వాళ్ళని పరిపక్వతలోనికి నడిపించవచ్చు. నటించే వాళ్ళని మాత్రం ఎప్పటికీ మనం ఎక్కడికి తీసుకురాలేము. వాళ్ళు మన ముందు మాత్రమే నటిస్తారు, వాళ్ళు నిజంగా రక్షణ పొందలేదు. అలాంటి నటుల గురించి నేను మాట్లాడట్లేదు. జెన్యూన్గా మీరు నిజంగా ప్రభువుని ప్రేమించేవారైతే, పాపాన్ని ద్వేషించేవారైతే, పాపం పట్ల ఆ తీవ్రమైన పోరాటాన్ని అనుభవిస్తూ నేను పడిపోతున్నాననే నిరాశలో ఉన్నవారైతే మీకు ఈ మాట చెప్పాలని అనుకుంటున్నాను. ప్రభువు ద్వారా సమస్తం సాధ్యం. ఆయన శిలువ మరణం ద్వారా మన పాపం కొట్టివేయబడింది, తన నీతి మనకు ఇవ్వబడింది. పాపానికి మన పైన అధికారం లేదు, మనం జయించగలం.
ఓన్లీ చేయాల్సింది ఏంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, మన విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం అని పౌలు క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళడం. ఆయన ఎలా జయించాడో, ఆయన ఎలా ప్రవర్తించాడో, ఆయన ఎలా మాట్లాడాడో, ఆయన ఎలా ఆలోచించాడో, ఆయన వలే ఆయనను మాదిరిగా కలిగి మనం ముందుకెళ్తూ ఉంటేనే వీటి నుండి మనం జయించగలం. కానీ ఎంతసేపు ఆ పాపానికి కారణమైన వాటి వైపే మనం చూస్తూ నేను బయటికి రాలేకపోతున్నాను అని అనుకోవడం కాదు, వాటి నుండి దూరంగా వెనుదిరిగి పారిపోవాలి. వాక్యం, ప్రార్థన, పరిశుద్ధుల సహవాసం మనకెంతగానో తోడ్పడతాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, నిరాశపడొద్దు. చిన్నదైనా పెద్దదైనా వీ విల్ ఓవర్కమ్, వీ కెన్ కాంకర్ ద సిన్ బికాస్ అవర్ లార్డ్ కాంకర్డ్ ద సిన్ అండ్ డెత్. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యం ద్వారా నేను జస్ట్ మిమ్మల్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. ప్రభు కృప మనకు తోడైను గాక. ఆయన శిలువ మరణం నిరర్ధకం కాదు, మనం జయించగలం. జయించాలనే తీవ్రత మనలో ఉండాలి, ప్రభు కొరకు నిలబడాలనే తీవ్రత మనలో ఉండాలి, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలనే తీవ్రత మనలో ఉండాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మన అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో రక్షించిన తర్వాత కూడా ఉంచాడు, ఎందుకు సంఘాన్ని ఇచ్చాడు అని అంటే, మనం జస్ట్ ఊరికే క్రీస్తు శిలువ మరణాన్ని నమ్మేసి అమ్మయ్య నేను రక్షణ పొందాను, ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానని అనుకోవడం కాదు. అల్టిమేట్గా మన ఎయిమ్ ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, మనందరం క్రీస్తును కూర్చిన జ్ఞాన విషయంలోనూ విశ్వాస విషయంలోనూ ఏకత్వం పొంది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. సో వీ ఆల్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ లైక్ క్రైస్ట్. ఆయన వలే పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనను వెంబడించాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. డోంట్ బీ డిస్కరేజ్డ్. పాపంతో మనకు పోరాటం ఉంటుంది, కానీ మనం జయిస్తాం, మనం జయించాం. ఎందుకు అని అంటే జగత్పునాది వేయబడక మునుపు మనల్ని ఏర్పరచుకున్నవాడు ఆయనే. పరిశుద్ధాత్మ ద్వారా నూతన హృదయాన్ని ఇచ్చినవాడు, మారు మనస్సును తిరిగి జన్మింపజేసిన వాడు ఆయనే. తన కృప చూపించి విశ్వాసాన్ని ఇచ్చినవాడు ఆయనే. మనల్ని రక్షించినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే. మన విశ్వాస ప్రయాణంలో మనల్ని నడిపించేవాడు ఆయనే. మనల్ని అంతం వరకు తీసుకెళ్లేవాడు కూడా ఆయనే. కాబట్టి నిరాశపడాల్సిన పని లేదు, పోరాడడానికి సిద్ధంగా ఉండండి. క్రీస్తును బట్టి మనం జయించగలం. ఆ జయించగలిగిన కృపని దేవుడు మనకు దయచేయనుగాక. మనందరం ఈ చిన్న చిన్న విషయాల పట్ల జాగ్రత్తగా ఉండి, కేర్ఫుల్గా ఉండి, వీటిని జయించగలగడానికి ఆ స్పృహ కలిగి ఉండాలని, ప్రభువుని ప్రేమించే వారంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. మనకున్న ఒకే ఒక ధైర్యం, మనకున్న ఒకే ఒక నిరీక్షణ మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి ఈ విషయాలన్నింటిపైన జయం పొందడానికి సహాయం చేయనుగాక. హ్యావ్ అ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ.